శ్రీరస్తు శుభమస్తు మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాలు రేకెత్తిస్తున్నాయండి. అల్లు శిరీష్ ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా యాక్టర్ అవుతాడు అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాయండి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు అలా చెప్పడానికి దాని వెనకాల చాలానే రీజన్స్ ఉన్నాయండి. నిజానికి మనోడు మంచి ఆర్గనైజర్. గతంలోనే సొంతంగా వ్యాపారాలు కూడా చేశాడు. సౌత్ స్కోప్ మ్యాగజైన్ని స్టార్ట్ చేసి దానికి CEO కమ్ ఓనర్గా బాధ్యతలు కూడా నిర్వహించాడండి. హీరో హీరోయిన్ల ఫోటో షూట్ చేస్తూ సౌత్లో కొత్త ట్రెండ్నే సృష్టించాడు మనోడు. అప్పటి వరకు ఫిలింఫేర్ లాంటివి చేసుకోవడం తప్ప మన తెలుగు తారల ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చని, వాటితో టాలీవుడ్ వార్తలతో ఒక తెలుగు కమ్ ఇంగ్లీష్ మ్యాగజైన్ కూడా నడపవచ్చని ప్రూవ్ చేశాడండి మనోడు. ఇంకా చెప్పుకోవాలంటే బాలీవుడ్ మూవీ గజనీ గురించి తెలుసుకోవాలండి. ఈ మూవీకి శిరీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. బాలీవుడ్కి తొలిసారి 100 కోట్ల క్లబ్ని రుచి చూపించిన సినిమా విషయంలో శిరీష్ చాలానే కష్టపడ్డాడండి. అందరికంటే ముందుగా సెట్స్లో ఉంటూ లొకేషన్స్కి సంబంధించిన అన్నింటినీ మెయింటైన్ చేశాడు. ఇన్ని చేశాడు కాబట్టి అల్లు అరవింద్లా నిర్మాత మాదిరిగానో, నాగబాబులా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గానో అవుతాడని మెగాస్టార్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటండి. మరి చిరంజీవి కోరికను శిరీష్ తీరుస్తాడా, లేక యాక్టర్గానే సెటిల్ అయిపోతాడా అన్న విషయం ఇప్పుడప్పుడే మనం చెప్పలేం, కానీ అదంతా శిరీష్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.